Hi friends, welcome to my channel Programming with RS. నేను మీ రియాస్. నేను PPS సబ్జెక్ట్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళకి PPS సబ్జెక్ట్ చెప్తున్నాను. లైక్ ఇక్కడ నేను ప్లేలిస్ట్ మెయింటైన్ చేస్తున్నాను. సో మీకు ఏదే 1 by 1 యూనిట్ వైజ్గా నేను వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. సో యూ కెన్ చెక్ దిస్ PPS ప్లేలిస్ట్. మీకు వరుసగా UNIT-1 నుంచి స్టార్ట్ చేస్తున్నాను. సో మీకు ఏదైతే టాపిక్ 1 by 1 టాపిక్ మీరు జస్ట్ యూ కెన్ చెక్ హియర్. ఈ డిస్కషన్లో నేను లాస్ట్ వీడియోలో హౌ టు ప్రిపేర్ అన్ అల్గారిథమ్ అండ్ ఫ్లో చార్ట్ అండ్ ప్రోగ్రామ్ ఫర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నేను డిస్కస్ చేశాను. సో దిస్ ఈజ్ లైక్ దెర్ ఆర్ 4 వీడియోస్ రైట్ నౌ. ఇది 5th వీడియో అండి. సో దిస్ ఈజ్ అబౌట్ లైక్ హౌ వీ కెన్ ఫైండ్ అవుట్ ఏ మ్యాక్సిమం అండ్ మినిమం ఫ్రమ్ ద గివెన్ సెట్ ఆఫ్ నెంబర్స్. దానికి సంబంధించిన వీడియో నేను ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నాను. బిఫోర్ స్టార్టింగ్ దిస్ సెషన్, ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ ప్లీజ్ షేర్ దిస్ ఇన్ఫర్మేషన్ టు ఆల్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్. అండ్ మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ మీరు బెల్ బటన్ కనుక నొక్కితే జస్ట్ ఆటోమేటిక్గా మీకు నోటిఫికేషన్స్ వస్తుంది నేను ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తానో. సో యాజ్ పర్ మై ఎక్స్పీరియన్స్ ఐ హ్యావ్ నేను మోర్ దాన్ 12 times నేను PPS సబ్జెక్ట్ డీల్ చేస్తున్నాను. సో లెట్ us స్టార్ట్ అవర్ టుడేస్ టాపిక్ టు ఫైండ్ అవుట్ ద మ్యాక్సిమం మినిమం ఫ్రమ్ ద గివెన్ సెట్ ఆఫ్ నెంబర్స్. సో మనకి రిక్వైర్మెంట్ ఏంటంటే మన రిక్వైర్మెంట్ ఈస్ అబౌట్ టు ఫైండ్ అవుట్ ద మినిమం అండ్ మ్యాక్సిమం నెంబర్ ఫ్రమ్ ద గివెన్ సెట్. అంటే ఒక ఇచ్చిన లిస్ట్ సెట్ ఆఫ్ వాల్యూస్ నుంచి మనకి మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూని ఫైండ్ అవుట్ చేయడం. సో దానికి మనం హౌ వీ కెన్ గెట్. సో ఇది ఫస్ట్ దాన్ని ఏమంటామంటే ప్రాబ్లమ్ స్పెసిఫికేషన్ అంటాము. సో ఆ ప్రాబ్లమ్ స్పెసిఫికేషన్లో మనం ఏమేమి కావాలనేది వీ విల్ ఫైండ్ అవుట్. సో వాట్ ఎవర్ ద రిక్వైర్మెంట్స్. ఫస్ట్ ఏంటంటే మనకి కావాల్సింది ఏంటంటే జస్ట్ హియర్ దిస్ ఈజ్ దట్ రీడ్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఫ్రమ్ ద యూజర్. అంటే నేను సపోజ్ ఒక 5 ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి. సో 5 ఎలిమెంట్స్ రీడ్ చేయాలనుకుంటే ఆ వాల్యూని 5 అని జస్ట్ ఇచ్చేస్తుంటే దానికి మనం ఏదైతే 5 వాల్యూస్ ఇస్తామో ఆ 5 వాల్యూస్ అది రీడ్ చేసేటట్టుగా అనమాట. సో ఈ రీడ్ ఎలిమెంట్స్ ఫ్రమ్ ది యూజర్, ఈ 5 ఎలిమెంట్స్ మనం నెక్స్ట్ రీడ్ చేయాలి. లైక్ సపోజ్ ఐ హ్యావ్ 10, 20, 30, 40, 50. సో ఇవి 5 ఎలిమెంట్స్ అనుకోండి. సో ఈ 5 ఎలిమెంట్స్ మనం రీడ్ చేయాలి. రీడ్ చేసేటప్పుడు ఈ ఐటరేషన్ వాల్యూస్ని ఫ్రమ్ 1 to n తీసుకోవాలి. సో హియర్ ఇప్పుడు నేను ఐ వాల్యూని 1 తీసుకున్నాను అనుకోండి. దట్ హియర్ దిస్ ఈజ్ 1, 2, 3, 4, 5. సో ఆ వాల్యూని n వరకు అంటే 5 వాల్యూస్ వరకు తీసుకోవాలి. కాబట్టి జస్ట్ వీఆర్ టేకింగ్ వన్ ఐటరేషన్ వేరియబుల్. ఇందులో ఐ వాల్యూ 1 ఉన్నప్పుడు ఫస్ట్ వాల్యూ అయినప్పుడు ఏదైతే ఫస్ట్ వాల్యూ మనం అసైన్ చేస్తామో ఈ అసైన్ చేసినప్పుడే మనం ఏం చేసుకుంటామంటే మినిమం ఈక్వల్ టు ఫస్ట్ వాల్యూ అండ్ మ్యాక్సిమం ఈక్వల్ టు ఫస్ట్ వాల్యూ. ఇది రెండు మనం అసైన్ చేసుకుంటాం ఓన్లీ ఫర్ ద ఫస్ట్ టైం. సో నెక్స్ట్ ఏదైతే మనం 1 by 1 ఈ ఐటరేషన్లో వెళ్తాం కాబట్టి 1 to n 1 to 5 అంటే ఈ 5 టైప్ ఫస్ట్ వాల్యూ ఐ వాల్యూ 1 ఉంటుంది. నెక్స్ట్ 2, నెక్స్ట్ 3, నెక్స్ట్ 4, నెక్స్ట్ 5. సో ఇట్లా వెళ్ళేటప్పుడు nth ఎలిమెంట్ కనుక ఈ మ్యాక్స్ ఎలిమెంట్ కంటే పెద్దది ఉందనుకోండి, దెన్ it will be the nth element will be the maximum value. ఇప్పుడు వాట్ ఈస్ అంటే ఈ nth ఎలిమెంట్ ఐ వాల్యూ ఫస్ట్ ఏంది, దట్ ఈస్ 10. సో 10 అనేది మ్యాక్స్ అనేది 10 అండ్ ఐ వాల్యూ అనేది నెక్స్ట్ టైం ఏమవుతుంది 20 అవుతుంది. సో ఈ 20 వాల్యూ 10 ఈజ్ లెస్ దాన్ సో ఈ మనకి nth ఎలిమెంట్ కనుక పెద్దదిగా ఉంటే సో 10 ఈజ్ లెస్ దాన్ 20 ఇది కనుక మ్యాచ్ అయితే దెన్ ద మ్యాక్స్ ఈక్వల్ టు 20 అగైన్. సో ఇట్లా సపోజ్ nth ఎలిమెంట్ కనుక తక్కువ ఉందనుకోండి. సో ఇక్కడ ఈ కేసులో అయితే 10, 20, 30, 40 అంటే నెక్స్ట్ టైం ఏమవుతుంది, నెక్స్ట్ టైం 30 అవుతుంది. సో నెక్స్ట్ టైం మ్యాక్సిమం విల్ బి 30, నెక్స్ట్ టైం మ్యాక్సిమం విల్ బి 40, నెక్స్ట్ టైం మ్యాక్సిమం విల్ బి 50. బట్ మినిమంలో అయితే అలానే ఉంటుంది, ఎందుకంటే 10, 20 కంటే చిన్నది కాబట్టి అలానే ఉంటుంది. నెక్స్ట్ 30 చిన్నది కాబట్టి అలానే ఉంటుంది. అండ్ 40 తక్కువ ఉంటుంది కాబట్టి అలానే ఉంటుంది. అండ్ 50 తక్కువ కాబట్టి అలానే ఉంటుంది. సో ఫైనల్గా మనం మ్యాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ అని ప్రింట్ చేస్తే మ్యాక్స్ వాల్యూ ఎంత ఉంది
50 ఉంది అండ్ మిన్ వాల్యూలో ఎంత ఉంది 10 ఉంది. సో ఏదైనా ఎగ్జాంపుల్ మనం ఇట్లా కనుక మనం రాసుకోగలిగితే జస్ట్ వీ కెన్ రైట్ ద లాజిక్. సో ఇదే లాజిక్ రాయాలనేమి లేదు. సో దెర్ ఆర్ మెనీ లాజిక్స్ ఉన్నాయి మనకి మ్యాక్సిమం మినిమం వాల్యూస్ ప్రింట్ చేయడానికి. సో దిస్ ఈజ్ అ ప్రాబ్లమ్ స్పెసిఫికేషన్. ఈ ప్రాబ్లమ్ స్పెసిఫికేషన్ బట్టి మనం అల్గారిథం రాస్తాము. ఈ అల్గారిథం ఏంటంటే ఫస్ట్ అల్గారిథం దట్ ఈస్ ద స్టార్ట్. ఫస్ట్ స్టెప్ అల్గారిథంలో ఏంటంటే స్టార్ట్. నెక్స్ట్ టేక్ ద ఇన్పుట్ దట్ ఈస్ ఇన్పుట్ ఆఫ్ ఎన్ ఫ్రమ్ ద యూజర్. అంటే ఇక్కడ నేను ఎన్ వాల్యూ ఎంత తీసుకుంటాను 5. సో ఈ ఎన్ వాల్యూ ఎంత దట్ ఈస్ 5. సో నెక్స్ట్ ఎంత ఐ సైన్ ఐ ఈక్వల్ టు 1. సో ఇనీషియల్గా ఒక ఐ వాల్యూని సో ఇక్కడ ఫస్ట్ ఇక్కడ మనం విల్ సీ దాట్ ఫస్ట్ మనకి వాల్యూ ఏంటి హియర్ ఎన్ వాల్యూ. సో ఎన్ ఈక్వల్ టు I value equal to max min num. సో ఈ వాల్యూస్ మనం తీసుకుంటున్నాము. సో ఈ వాల్యూస్ మనం తీసుకుంటాము. ఈ మెమొరీలో స్టోర్ అయి ఉంటాయి అనమాట. సో ఇనీషియల్గా ఫస్ట్ వాల్యూ మనం ఏమి ఇన్సర్ట్ చేసాము ఐ వాల్యూ దట్ ఈస్ ఇనీషియల్గా. సో ఎన్ వాల్యూ ఎంత దట్ ఈస్ 5, ఐ వాల్యూ 1 రైట్. సో తర్వాత నెక్స్ట్ చెక్ ఐ వాల్యూ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్. ఐ వాల్యూ ఎంత ఐ వాల్యూ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్. ఐ అనేది 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి దెన్ గో టు స్టెప్ 5 అంటే నెక్స్ట్ స్టెప్కి. సో ఇట్స్ ఎ స్టెప్ 5, అదర్వైజ్ గో టు స్టెప్ 11. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే రీడ్ అన్ ఎలిమెంట్ ఫ్రమ్ ఎన్ ఫ్రమ్ user. So this is a step 5. So this is a step 5. So read an element number from user. అంటే ఫస్ట్ టైం నెంబర్ వాల్యూని మనం రీడ్ చేస్తున్నాం. సో ఐ విల్ టేక్ ద డిఫరెంట్ వాల్యూ సో దట్ మీకు అర్థం కావడం గురించి. సో ఫస్ట్ వాల్యూని మనం రీడ్ చేస్తున్నాము. సో ఈ సిరీస్లో మనం ఏ వాల్యూస్ రీడ్ చేస్తామంటే 30, 20, 10, 40, 45. Sorry, we can take 34. So 1, 2, 3, 4 and 5. So 5 values తీసుకున్నాము. సో ఫస్ట్ ఈ వాల్యూ 30 తీసుకున్నాము. సో ద నెంబర్ ఫస్ట్ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ 30 రైట్. ఈ 30 తీసుకున్నప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటి ఇఫ్ ఐ ఈక్వల్ టు 1 అసైన్ మ్యాక్సిమం మినిమం ఈక్వల్ టు నమ్. సో మ్యాక్సిమం వాల్యూ ఎంత ఇప్పుడు మ్యాక్సిమం వాల్యూ ఈజ్ 30 and minimum also 30. So next if num is less than min ganaka number value is min. So ikkada 30 is less than 30 condition satisfy kaledu. Then minimum equivalent to num. Else if number is greater than or equivalent to greater than max. And max ganaka నెంబర్ కంటే తక్కువ పెద్దదిగా ఉంటే దెన్ మ్యాక్స్ ఈక్వలెంట్ టు నమ్. సో ఈ రెండు కండిషన్స్ మ్యాచ్ కాలేదు. సో నెక్స్ట్ టైం వాట్ ఈస్ దట్ ఐ వాల్యూని మనం ఇంక్రిమెంట్ చేస్తాము. ఐ వాల్యూ బై 1. సో ఐ వాల్యూ ఇప్పుడు ఎంత దట్ ఈస్ 2 అవుతుంది. సో నెక్స్ట్ ఐ వాల్యూ 2 అయినప్పుడు 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. ఇక్కడ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే గో టు స్టెప్ 4. స్టెప్ 4కి వెళ్ళాము. ఇక్కడ 2 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్. 2 అనేది 5 కంటే తక్కువ ఉంది. సో దెన్ గో టు స్టెప్ 5, అదర్వైజ్ గో టు స్టెప్ 11. సో నెక్స్ట్ టైం చేస్తున్నాం మళ్ళీ మనం నెంబర్ని రీడ్ చేస్తున్నాం. సో నెంబర్ని రీడ్ చేసినప్పుడు ఈసారి నెక్స్ట్ ఏ ఎలిమెంట్ రీడ్ చేస్తున్నాము. సో నెక్స్ట్ టైం దట్ ఈస్ హియర్ దట్ ఈస్ 20. సో 20ని రీడ్ చేస్తున్నాము రైట్. సో 20 ఈజ్ లెస్ దాన్ మినిమం ఎంత 30 ఉంది. ఇక్కడ మనం రీడ్ చేసిన వాల్యూ 20 ఉంది. 20 ఈజ్ లెస్ దాన్ 30 కండిషన్ సాటిస్ఫై అయింది. సో అట్లాంటప్పుడు ఏమవుతుంది మిన్ ఈక్వలెంట్ టు నమ్. సో ఈ రెండు కండిషన్స్ సాటిస్ఫై అయింది కాబట్టి దట్ ఈస్ 20 ఈజ్ లెస్ దాన్ 30 కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి ఆ వాల్యూ బదులుగా జస్ట్ ద 20 విల్ కమ్ ఇన్ టు ద పిక్చర్. నెక్స్ట్ ఇఫ్ నమ్ ఈజ్
గ్రేటర్ దాన్ ఎల్స్ ఇఫ్ సో ఇక్కడ ఇఫ్ కండిషన్లో వచ్చింది కాబట్టి జస్ట్ వీ విల్ కమ్ అవుట్, అంటే ఇక్కడ ఈ రెండు మ్యాచ్ అవ్వదు కాబట్టి జస్ట్ ఇట్ విల్ కమ్. అండ్ ద ఇంక్రిమెంట్ ఆఫ్ వాల్యూ ఆఫ్ ఐ, సో ఐ వాల్యూ ఎంత ఇప్పుడు, నౌ ద ఐ వాల్యూ ఈస్ 3. So 3 is less than 5, again the condition satisfies. So satisfy అయినప్పుడు next third value we will read, that is third value is 10. So ఈ 10 value read చేసినప్పుడు now if number is less than min, so ఈ 10 value అనేది మినిమం కంటే, మినిమం వాల్యూ ఎంత అయినా ఇప్పుడు 20 is less than 10, again 10 is less than 20, condition satisfy అయింది కాబట్టి సో దిస్ ఈస్ ఇట్ విల్ బి మోడిఫైస్ టు 10. సో నెక్స్ట్ సో ఈ ఎల్స్ ఇఫ్లోకి రాదు, ఇఫ్ సాటిస్ఫై అయింది కాబట్టి ఇట్ విల్ కమ్ అగైన్ ఇంక్రిమెంట్ వాల్యూ ఆఫ్ ఐ బై 1. సో ఐ వాల్యూ ఇప్పుడు ఏమవుతుంది, దట్ ఈస్ 4. సో 4 అవుతుంది. సో 4 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వలెంట్ టు 5, కండిషన్ సాటిస్ఫైస్. అండ్ నెంబర్ వాల్యూ మనం రీడ్ చేస్తున్నాము, నెక్స్ట్ టైం రీడ్ చేస్తున్నాము. సో నెక్స్ట్ టైం వాట్ ఈస్ ద వాల్యూ, దట్ ఈస్ 40. సో 40 తీసుకుంటున్నాము 10. సో నెక్స్ట్ టైం ద వాల్యూ ఈస్ 40. సో ఈ 40 తీసుకున్నప్పుడు 40 ఫస్ట్ కండిషన్ ఏంది, ఇఫ్ నెంబర్ ఈజ్ లెస్ దాన్ మిన్, అంటే 40 ఈజ్ లెస్ దాన్ 10. నో, ఈ కండిషన్ అయితే సాటిస్ఫై కాలేదు. సో ఇట్ విల్ కమ్ అవుట్ సైడ్ ఆఫ్ దిస్ ఇఫ్ బ్లాక్ అండ్ ఇట్ విల్ కమ్ టు ద ఇఫ్ ఎల్సిఫ్లోకి వస్తుంది. ఇఫ్ నెంబర్ ఈజ్ గ్రేటర్ దాన్ మ్యాక్స్, 40 అనేది 30 కంటే పెద్దదా కాదా. సో 40 ఈజ్ గ్రేటర్ దాన్ 30, కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి సో మ్యాక్సిమం వాల్యూ అనేది 40కి రీచ్ అవుతుంది. సో నెక్స్ట్ ఈ కండిషన్ బయటకు వచ్చేస్తుంది అండ్ ఇంక్రిమెంట్ ద వాల్యూ ఆఫ్ ఐ. సో నౌ ఐ వాల్యూ ఏమవుతుంది, 4 బదులుగా 5 ఉంటుంది. సో ఇఫ్ ద 5 వాల్యూ, సో 5 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5, ద కండిషన్ సాటిస్ఫైస్. అండ్ మళ్ళీ ఇంకొక వాల్యూ మనం రీడ్ చేస్తాము. సో రీడ్ చేసినప్పుడు ద వాల్యూ ఈజ్ అబౌట్ 34. సో 34 ఈజ్ గ్రేటర్ దాన్ సో ఈ కండిషన్ ఏంటి, ఫస్ట్ ఇఫ్ నెంబర్ ఈజ్ లెస్ దాన్ మిన్. సో 34 కనుక మినిమం కంటే తక్కువ ఉంటాయి. సో 34 ఈజ్ గ్రేటర్ దాన్ 10, సో అది మారదు. అండ్ మ్యాక్సిమం ఈజ్, సో 34 ఈజ్ గ్రేటర్ దాన్, సో ఈ ఎల్స్ ఇఫ్ కండిషన్లోకి వస్తే 34 ఈజ్ గ్రేటర్ దాన్ 40, ఇది కూడా మ్యాచ్ అవ్వదు. సో ఈ రెండు మ్యాచ్ కాలేదు కాబట్టి అగైన్ ఐ వాల్యూ విల్ బి ఇంక్రిమెంటెడ్ బై 1. సో ఐ వాల్యూ ఇంక్రిమెంటెడ్ బై 1 అంటే ఐ వాల్యూ ఎంత, దట్ ఈస్ 6. 6 ఈజ్ నాట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6, ద కండిషన్ డజంట్ సాటిస్ఫైస్. సో it will go to the step 11. So step 11 is about print the values of minimum and maximum. మినిమం ఎంత ప్రింట్ చేస్తుంది, దట్ ఈస్, సో ఈ మినిమం ఎవరోలో ఎంత ఉంది, దట్ ఈస్ ఇక ఫైనల్గా మనకు వచ్చిన వాల్యూ ఎంత, దట్ ఈస్ 10 అండ్ మ్యాక్సిమం వాల్యూ ఈస్ 40. సో ఈ లిస్ట్లో చూసుకుంటే 10 ఈజ్ ద మినిమం అండ్ 40 ఈజ్ ద మ్యాక్సిమం. సో ఈ రెండు వాల్యూస్ మనం లాస్ట్లో ప్రింట్ చేస్తున్నాము. సో దట్ వీఆర్ స్టాపింగ్ ద అల్గారిథం. ది సేమ్ థింగ్ విల్ రిప్రజెంట్ ఇన్ ఏ diagrammatic representation. So first we will read the value of n, right, and I value will be initialized to 1, and I value is, if the I value is less than or equivalent to n, so if the condition is true we are reading the number, and if the I value is equivalent to 1 we are initializing the maximum minimum equivalent to num. So ఈ ఫస్ట్ ఐ వాల్యూ కనుక ఐ వాల్యూ మనం ఎంత తీసుకున్నాము, దట్ ఈస్ ఐ వాల్యూ వీ హ్యావ్ ఎన్ వాల్యూ వీ హ్యావ్ టేకెన్ యాజ్ అ 5 అండ్ ఐ వాల్యూ ఈజ్ ఇనిషియల్లీ 1. అండ్ ఇన్ అవర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ సీన్ అబౌట్ 30, 20, 10, 30, 20, 10, 40 and 34. So this is the example we have taken 1, 2, 3, 4 and 5. సో ఈ 5 ఎలిమెంట్స్ తీసుకున్నాము. ఐ వాల్యూ అనేది
I value 1 అయినప్పుడు సో ఈ వాల్యూ తీసుకుంటుంది. I value is less than or equal to n, 1 is less than or equal to n, ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యి ఇట్ విల్ ఎంటర్ ఇన్ టు దిస్. అండ్ మ్యాక్సిమం వాల్యూ అనేది మ్యాక్సిమం మినిమం వాల్యూ నెంబర్తో అసైన్ చేసుకుంటాం. ఏదైతే ఇది ఇనిషియల్గా రీడ్ చేస్తాం అండ్ 30తో ఇనిషియలైజ్ చేసుకుంటాము. సో అది కానీ ఫస్ట్ టైం దాన్ని మనం జస్ట్ వీఆర్ రిప్రజెంటింగ్ లైక్ ఇఫ్ ఇట్ ఈస్ I value is equal to 1. లేకపోతే ఇఫ్ నెంబర్ అనేది మినిమం కంటే తక్కువగా ఉంటే దెన్ వీ విల్ ప్రింట్ దట్ ద మినిమం ఈజ్ ఈక్వల్ టు నమ్. ఇఫ్ నెంబర్ ఈజ్ గ్రేటర్ దాన్ మిన్ కనుక అంటే మినిమం ఇట్స్ మ్యాక్స్, ఇట్ ఈస్ మ్యాక్స్ గ్రేటర్ దాన్ మ్యాక్స్, దెన్ మ్యాక్సిమం ఈక్వల్ టు నమ్. సో ఈ రెండు కండిషన్స్ మనం రాసుకుంటున్నాము. ఫైనల్గా ఈ కండిషన్ కనుక ఫాల్స్ అయితే వీఆర్ ప్రింటింగ్ ద వాల్యూ దట్ ఈస్ మినిమం అండ్ మ్యాక్సిమం. సో ఇట్స్ వెరీ సింపుల్. లైక్ మినిమం వాల్యూస్ రీడ్ చేస్తున్నాము. I value 1 అయినప్పుడు మాత్రమే జస్ట్ వీఆర్ అసైనింగ్ ద మ్యాక్సిమం మినిమం ఈక్వల్ టు నమ్. అదర్వైజ్ వీఆర్ చెకింగ్ అంటే ఒక్కొక్క వాల్యూ మనం చెక్ చేస్తున్నాము. ఒకవేళ కాకపోతే మినిమం వాల్యూ వీఆర్ అసైనింగ్ దట్ నమ్. Otherwise the maximum value is equivalent to num. So ikkada this is the if else if condition we have, and ఏదైతే కండిషన్ మ్యాచ్ అవుతుందో then we will take that, and finally it will print the minimum and maximum, and we are stopping the total operation. So there are the two symbols, that is a stop and start and stop. So మనం algorithm ఎలా డ్రా చేయాలో నేర్చుకున్నాము, and we have seen about that the flow chart also. So ఈ రెండు యూస్ చేసి జస్ట్ వీ విల్ హ్యావ్ ద ప్రోగ్రామ్ ఫర్ దట్. సో హౌ విల్ రైట్ దట్ ప్రోగ్రామ్ మీన్స్ ఫస్ట్ విల్ హ్యావ్ a hash include stdio.h, it's a standard input output header file, and next we have a con io.h header file, and math header file అవసరం లేదు. సో ఇన్ దిస్ ప్రోగ్రామ్కి ఈ హెడర్ ఫైల్ అవసరం లేదు. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ అంటే ఈ మినిమం మ్యాక్సిమం నెంబర్ అండ్ ఎన్ ఈ వాల్యూని మనం ఇనిషియలైజ్ చేసుకుంటాం. సో డిక్లేర్ చేసుకుంటున్నాం యాజ్ ఏ ఇంటిజర్ వాల్యూ. సో ఎన్ ఇనిషియల్గా మినిమం వాల్యూ అండ్ మ్యాక్సిమం వాల్యూని మనం 0 లాగా అసైన్ చేసుకుంటున్నాము. సో ఈవెన్ ఇఫ్ యూ డజంట్ ఇనిషియలైజ్ ఇట్స్ నాట్ ఏ మ్యాటర్. లైక్ ఇనిషియల్గా ఇఫ్ I equivalent to 1 వీఆర్ ఇనిషియలైజింగ్ వన్స్ అగైన్. సో ఈవెన్ ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ బట్ నెంబర్ డిస్ప్లే చేయడానికి మనం యూజ్ చేస్తాము. సో n వాల్యూని మనం రీడ్ చేస్తున్నాము. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ n? దట్ ఈస్ ద n వాల్యూ ఈస్ అబౌట్ 5 వాల్యూని మనం రీడ్ చేస్తున్నాము. అండ్ ఫర్ I ఈక్వలెంట్ టు 1, I లెస్ దాన్ ఆర్ ఈక్వలెంట్ టు n, I ప్లస్ ప్లస్ అంటే ఇనిషియల్గా I వాల్యూ అనేది 1 ఉంటుంది. I లెస్ దాన్ ఆర్ ఈక్వలెంట్ టు n, దట్ ఈస్ 5, I ప్లస్ ప్లస్. ఇది ఇనిషియలైజేషన్, టెస్ట్ కండిషన్ అండ్ అప్డేట్ అంటాము. సో ఈ ఫర్ లూప్లో ఏదైతే మనం ఫస్ట్ ఈ వాల్యూని మనం రీడ్ చేస్తున్నాము, ఎంటర్ ద వాల్యూ ఆఫ్ నెంబర్, అండ్ ఆ నెంబర్ని మనం రీడ్ చేస్తున్నాం. సో ఫస్ట్ 30, 20, 10, 40 and 34 like that we'll read this value. If the I value is equivalent to 1, మినిమం మ్యాక్సిమం ఈక్వలెంట్ టు నెంబర్గా రాసుకుంటున్నాము. నెంబర్ కనుక మినిమం కంటే తక్కువ ఉంటే ఆ నెంబర్ని మినిమం లాగా చేసుకుంటున్నాము. అదర్వైజ్ ఇఫ్ నెంబర్ ఈజ్ గ్రేటర్ దాన్ మ్యాక్స్ దెన్ మ్యాక్సిమంనే నెంబర్ లాగా తీసుకుంటున్నాము. సో ఇక్కడ ఏదైతే ఫైనల్గా వచ్చిందో మనకి మ్యాక్స్ని మిన్ని మనం ప్రింట్ చేస్తున్నాము, అండ్ వీఆర్ స్టాపింగ్ ద ప్రోగ్రామ్ హియర్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. వెన్ ఎవర్ అన్ని మీకు ఏదైనా వచ్చినప్పుడు దానికి లైక్ ద టోటల్ యూనిట్ ప్రాబ్లమ్ స్పెసిఫికేషన్ రాసి అండ్ అల్గారిథమ్ స్పెసిఫై చేసి అండ్ దెన్ మీరు దాని కనుక ఫ్లో చార్ట్ డ్రా చేసి అండ్ మీరు ప్రోగ్రామ్ రాయగలిగితే దెన్ ఇట్ విల్ బీ ఏ ఫుల్ ఫ్లెడ్జ్డ్ సొల్యూషన్ ఫర్ ద గివెన్ ప్రాబ్లమ్. సో ఇక్కడ నౌ విల్ సీ దట్ ద ప్రోగ్రామ్ ఇన్ డెవలపర్ C++. This is a program where we can run. సో ఈ లైన్ బై లైన్ మనం చూస్తే మనం ఇది డిక్లేర్ చేస్తున్నాం వేరియబుల్స్ని అండ్ వాల్యూస్ని మనం రీడ్ చేస్తున్నాము. ఆ n వాల్యూని మనం రీడ్ చేస్తున్నాము. ఆ n వాల్యూ ఈజ్ నథింగ్ బట్ 5. వీఆర్ రీడింగ్. ఫస్ట్ టైం I వాల్యూ 1 ఉంటుంది. I లెస్ దాన్ ఆర్ ఈక్వలెంట్ టు 1, 5 అనేది అవుతుంది. అండ్ హియర్ ఇట్ విల్ ఎంటర్స్ టు హియర్. ఇక్కడ మనకి ఫస్ట్ వాల్యూ ఏం చేస్తున్నాం మనం 30, నెక్స్ట్ టైం 20 అండ్ నెక్స్ట్ టైం 10 అండ్ నెక్స్ట్ టైం
40 and then 34. సో ఇచ్చినప్పుడు ఫస్ట్ టైం ఏదైతే 30 ఉందో ఆ 30 వాల్యూ వచ్చి మిన్కి మ్యాక్సిమంకి అసైన్ అయిపోతుంది. అండ్ ఆ నెంబర్ కనుక మిన్ కంటే తక్కువ ఉంటే ఆ మిన్నే నెంబర్ లాగా చేస్తున్నాము. ఒకవేళ మిన్ కంటే ఎక్కువగా మ్యాక్సిమం కంటే ఎక్కువగా ఉంటే దాన్నే మ్యాక్సిమం లాగా చేస్తున్నాము. అండ్ ఫైనల్గా ఈ ఐటరేషన్స్ 5 ఐటరేషన్స్ అయిన తర్వాత మిన్ మ్యాక్స్లో ఆ వాల్యూ ఏదైతే ఉందో ఆ మనం ప్రింట్ చేస్తున్నాము. నౌ విల్ సీ దాట్ హౌ ద ఎగ్జిక్యూషన్ ఇస్ హ్యాపెన్స్. సో ఎంటర్ ద వాల్యూ ఆఫ్ లాలో మనం 5 ఎంటర్ చేస్తున్నాము. నౌ ఎంటర్ ద ఫస్ట్ నెంబర్ దట్ ఈస్ 30, తర్వాత సెకండ్ నెంబర్ దట్ ఈస్ 20, నెక్స్ట్ థర్డ్ నెంబర్ దట్ ఈస్ 10, ఫోర్త్ నెంబర్ దట్ ఈస్ 40 అండ్ దెన్ ఫిఫ్త్ నెంబర్ దట్ ఈస్ 34. సో మినిమం అండ్ మ్యాక్సిమం మనం యాజ్ పర్ లాజిక్ మనం రాసుకుంది 10 and 40. ఈ మినిమం అండ్ మ్యాక్సిమం వాల్యూ మనం ప్రింట్ చేస్తుంది. సో వాట్ ఎవర్ దట్ ద లాజిక్ వీ హ్యావ్ రిటర్న్, ఇక్కడ మనం జస్ట్ మనం ఇఫ్ ఎల్స్ రాస్తున్నాము. సో విత్ ద సింపుల్ లాజిక్ వీ విల్ గెట్ దట్ what is the minimum and maximum in the given list. So this is about the program, like how we can find out the minimum and maximum from the list of ante given list lo manaki ichina list lo manam find out cheyadam. Hope you understand this program, algorithm and flowchart. If you have any doubts, you can ping me in Instagram. My Instagram ID vachi askpwrs. Askpwrs is my Instagram ID. So మీకు ఏదైనా డౌట్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ దేర్ అండ్ ఐ విల్ గివ్ ఎ రిప్లై టు యువర్ క్వశ్చన్స్. అండ్ మీరు ప్లీజ్ షేర్ దిస్ ఇన్ఫర్మేషన్ టు ఆల్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే. అండ్ ప్లీజ్ లైక్ దిస్ వీడియో ఇఫ్ యూ రియలీ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.